హా, ఇదేది మోడీ వచ్చిండే బ్యా కూర్చుండ్రు రైల్లా ఏంటి ఏం సంగతి మోడీ యోగి ఏం నడిపిస్తారు. ఎందుకు వచ్చిందంటే దేశంలో ఫాస్టెస్ట్ మెట్రో షురు స్పీడ్గా పోయే మెట్రో రైలు ప్రారంభించండి. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ. స్పీడ్గా పోయే రైలా మీరట్ మెట్రోతో పాటు నమో భారత్ సర్వీసులు సైతం గంటలో మీరట్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులు. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనపై ప్రధాని ఫైర్. అయితే ఉపయోగమే అంటవా? మెట్రో రైలు అంటే కొంచెం స్పీడ్గా పోతే టైం సేవ్ అవుతుంది, దాని తగ్గట్టు పైసలు కూడా వసూలు అయితే పుణ్యానికి ఏం తీసుకుపోరు ఎవరైనా. పంచాయతీ కప్పుడు ఎప్పుడు అలా ఫోటోల వీడియోలలో కూడా ఈయనది కూడా పేరు వచ్చింది తేలిందని పుగార లేపి అది పుగారా లేకపోతే నిజమేనా? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. అయితే ఇక్కడ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తేనేమో ప్రధానమంత్రి ఫైర్ అవుతుండు. అమ్మో, దాని గురించి వీళ్ళు మాట్లాడితే మరి ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇంతమంది ప్రపంచం మొత్తము ఒక సంచలనమైన వార్త అయితే దాని గురించి నోరు తెరుస్తలేడు మోడీ. మరి మోడీ పేరు వచ్చిందని అందరు లొల్లి పెడుతురు, గగ్గులం అవుతారు. మరి దాని మీద మోదీ ఎందుకు స్పందిస్తలేడు? బీజేపీ నాయకులు కూడా స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు? మరి ఆలోచన చేయర్రి. చిన్న చిన్న పిల్లలు, ఒక పిల్ల తప్పించుకొని వచ్చి అందులో ఆడపిల్లలను కూడా వండుక తింటుర్రట. మనిషి మాంసం కూడా తింటుర్రు అక్కడ. ఐలాండ్ చుట్టూ సముద్రం, మధ్యలో ఐలాండ్. అక్కడికి ప్రపంచాన్ని శాసించే రాజకీయ నాయకులకు పిలిచి వీడు విందులు ఇచ్చేటోడట, జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు. విందులు ఇక వాళ్ళకు తాగింది తిన్న ఏది కావాలంటే అది ఏర్పాటు చేసేది. అక్కడికి ఎవ్వడు రాడు, నో సెక్యూరిటీ అంటే ఓన్లీ బయట సెక్యూరిటీ, ప్రైవేట్ ఎవరికైనా వాళ్ళ సెక్యూరిటీ కూడా రారు, ఓన్లీ మనుషులు ఒక్కలే ఎంటర్ అవుతారు. ఆ రకంగా ఎంజాయ్ చేయించిండు అందరినీ, డబ్బున్నోళ్ళని. ప్రపంచ రాజకీయాలని శాసించే అంత శక్తి ఉన్నోళ్ళని మాత్రమే వాడు అట్నోడాలతోనే దోస్తాన్ చేసేది. అటువంటి వాళ్ళకే దావతులు ఇచ్చేది. చిన్న చిన్న పోరాలు అందరూ అలానే ఉండేది. ముద్దులు మురిపారు సరసాలు ఇక ఏమేం జరిగినాయి అవన్నీ ఒక్కొక్కటి లీక్ అవుతా ఉన్నాయి. ఆ లీక్ అయిన వాటికి కూడా ఒక్క సమాధానం కూడా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు మరి? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తలేదు సమాధానము ప్రభుత్వం కూడా? సరే బీజేపీ నాయకులన్న మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేరు? రాహుల్ గాంధీ నోరు తెరిచి అరుస్తుంటే ఆయనను పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేయాలి అన్న కాడికి తీసుకుపోతున్నారు. అంటే ఎటు పోతున్నది? అందుకనే లేడు. అందుకనే ఈ జమిలీ ఎలక్షన్లు వస్తే ఒకటేసారి కాంగ్రెస్ నోరు తెరిచి లొల్లి పెడుతుంటే పార్లమెంట్లో సపోర్ట్ చేస్తలేరు. సభ వాయిదేసి వెళ్ళిపోతుండు. అది జనాలే పసిపట్టాలి, అసలు జనాలే పసిపట్టాలి, జనాలు చేయాలి.